వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. చూడొచ్చు, ప్రస్తుతం మనము ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ విష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. మొత్తము ధర్మపురి ఉదయం నుంచే 3 గంటల సమయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ ఉత్తరధార దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 3 గంటల నుంచి ప్రాంతకాల సమయంలో ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అభిషేకాలు హోమాల మధ్య ఉత్సవమూర్తులను ఇక్కడ ఆశీస్సులు చేశారు. అప్పటి నుంచి 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనముకుని ప్రత్యేక పూజల తర్వాత ఉత్తరధార దర్శనం ప్రారంభించారు. మొత్తము పెద్దపల్లి ఈ ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ధర్మపురి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేసి ఇప్పుడే ప్రత్యేక పూజలు చేశారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము విజువల్లో చూడొచ్చు, ఈ మొత్తం కూడా క్యూ లైన్లను దర్శించుకుంటున్న పరిస్థితి. దాదాపు ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పొద్దున్నే ఉదయాన్నే ఇక్కడ ఉత్తరధార దర్శనం కోసం బారులు తీరారని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో మొత్తం కూడా ఇక్కడ ఉత్సవమూర్తులను దర్శించుకున్న తర్వాత ధర్మపురి గర్భగుడిలో ఉన్నట్టు లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక పూజలు చేసి తమ కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా ఈ జనవరిలో వచ్చే ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగానైతే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. పోలీసులు ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, అదేవిధంగా ఆలయంలో ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఆలయ సిబ్బందితో సహా అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తము ధర్మపురి ప్రతి ఏటా జనవరిలో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకలు అయితే పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లలో భక్తులు ఉదయం నుంచి కూడా 3 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు ధర్మపురి దేవుడిగా కోరుస్తుంటారు. రాష్ట్రంలోనే ధర్మపురి ఆలయము ధర్మపురికి వెళ్తే యమపురి ఉండదనే ఇక్కడ ఒక నానుడి అయితే చరిత్ర అయితే తెలియజేస్తుంది. మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న వైష్ణవ ఆలయాలు మొత్తం కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు మొత్తం కూడా ఆలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మల్లెతో సాగర్ V6 న్యూస్ జగిత్యాల నుంచి.